ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లియాన్స్ వరల్డ్. ఈరోజు నేను చేసే వెరైటీ వచ్చి క్యాబేజీ ఫ్రై అండి. చాలామంది నేనే చాలాసార్లు ట్రై చేశానండి. ఆ ఫ్రై ఒక 1 hour 2 hours అలా మెత్తగా అయిపోతుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, క్రిస్పీగా ఉంటుంది. ఈవెన్ నెక్స్ట్ డేకి కూడా చాలా క్రిస్పీగా ఉంటుందండి. దీనికి నేను కొద్దిగా ఒక 2 cups ఆఫ్ క్యాబేజ్ కొద్దిగా కట్ చేసి సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక 3 గ్రీన్ చిల్లీస్ స్లిట్స్ చేసి వేసానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి వేసానండి. నెక్స్ట్ ఒక 2 spoons అలా సాల్ట్ వేసాను. నెక్స్ట్ కొద్దిగా ఒక స్పూన్ కారము, నెక్స్ట్ ఇంకొక స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసి బాగా గట్టిగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేస్తే క్యాబేజ్లో నుంచి వాటర్ అనేది మనకి బయటకి వస్తుంది. సో ఆ వాటర్తోనే మనం పిండి అవి వేసినప్పుడు ఎక్సెస్ వాటర్ అనేది వేయకుండా సరిపోతుందండి. ఒకసారి క్విక్ మిక్స్ బాగా గట్టిగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా బయటికి వచ్చింది అని అనిపించినాక ఒక 3 spoons బియ్యపిండి తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేయాలండి. ఈ రెండింటి వల్లే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి. మనం ఎక్సెస్ వాటర్ పోస్తే అది ఆయిల్ పీల్చేసి టేస్ట్ బాగోదండి. సో మనం క్యాబేజ్లో నుంచి వాటర్ ఎక్సెస్ తీసుకోవాలి. నేనంతా అలా మిక్స్ చేసినాక అదిగోండి అట్లా అయింది. అట్లా అయ్యే వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మనకు కావాలంటే బియ్యపిండి ఆర్ కార్న్ఫ్లోర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక క్యాబేజ్ మిశ్రమం అందులో వేసుకోవడమేనండి, స్ప్రెడ్ చేసుకోవడమే. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే బల్క్గా బయట పెళ్ళిళ్ళలో వాటిలో ఇస్తారు కదా, అట్లా కావాలంటే బల్క్గా కూడా వేసుకోవచ్చు. నేను చూసారా నా ఆయిల్ ఎంత వేడెక్కిందో, ఈవెన్ నా కెమెరా కూడా విజిబుల్గా లేదు, అంత వేడిగా ఉందండి ఆయిల్. సో వేసేసినాక ఒక్కసారి అట్లా క్విక్ మిక్స్ చేసుకొని ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవడమేనండి. అదిగోండి నాది ఫ్రై అయిపోయింది. అలా ఫ్రై అయినాక కొద్దిగా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఆయిల్ కొద్దిగా స్ట్రైన్ అయ్యే వరకు 2 minutes 3 minutes అట్లా పక్కన పెట్టుకోవడమేనండి. ఇది రసంలోకి, చారు, పెసరకట్టు, అన్నిట్లోకి బాగుంటుందండి. మెయిన్గా ఈవెన్ మనం ఈవినింగ్ స్నాక్ కింద కూడా తినేయచ్చండి. అంతే, నా స్టైల్ ఆఫ్ క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.